సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది డ్రగ్ డీలర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్యామిలీ ఇంట్లో లేరా? ఊరెళ్ళారు సార్. నువ్వు సిద్ధార్థ్ కోసం పనిచేస్తావని నాకు తెలుసు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మన ఎక్స్పెక్టేషన్ కరెక్టే సార్. డ్రగ్స్ దొరికాయి. ఓకే, సెల్లో ఉన్న మర్డరర్ నోరు విప్పట్లేదట. వికారాబాద్ ఫారెస్ట్ తీసుకెళ్లి మ్యాగజైన్ మొత్తం దించమని చెప్పు. నిజం వేరే దారిలో కూడా బయటకు వస్తుంది. నేను చెప్తాను సార్. చెప్పు, సిద్ధార్థ్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. నువ్వు నిజం చెప్పట్లేదు సార్. సిద్ధార్థ్కి సంబంధించిన డ్రగ్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయి. నా దగ్గర నుంచి సిద్ధార్థ మనుషులు తీసుకెళ్లి సిటీలో సప్లై చేస్తుంటారు సార్. నాది మిల్క్ పౌడర్ బిజినెస్ సార్. అందుకని అనుమానం రాదని డ్రగ్స్ నా దగ్గర పంపిస్తుంటాడు సార్. ఈరోజు వస్తారా? తెలియదు సార్. సిద్ధార్థ్ ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే డ్రగ్ సప్లై ఇల్లీగల్ కాబట్టి సిద్ధార్థ్కి సంబంధించిన ఏ డ్రగ్స్ నీ దగ్గరకు వచ్చినా నాకు అప్పచెప్పాలి. నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను. అలాగే సార్. హే, ఇంటికి బయలుదేరాను. కేక్ తీసుకొస్తాను. మార్నింగ్ తీసుకోవచ్చు కదా. సరే అన్నట్టు నైట్కి ఏదో అన్నావు. అయితే నాకు ఇష్టమైన శారీ కట్టుకోవచ్చుగా. హే, ఒక్క నిమిషం, బుకింగ్ వచ్చింది. ఏ ఇంటికి వస్తున్నానన్నావు? శంషాబాద్ వైపేలే. సింగిల్గా రావడం ఎందుకు? నిన్నొకటి అడగనా? ఏంటి? ఆ చీరంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చెప్పనా? చెప్పనా? చెప్పొచ్చుగా. విప్పడానికి ఈజీగా ఉంటుందని. సిగ్గులేదు. హే, ఒక్క నిమిషం, ప్యాసింజర్ కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తా. హలో, ఎక్కడున్నావు? లొకేషన్లోనే ఉన్నాను సార్. వెయిట్ చేయి, వస్తున్నావు. ఓకే సార్. సో అన్నం తింటావా, చపాతీ తింటావా? చపాతీ తింటా. మధ్యాహ్నం కూరుంది చాలా, ఇంకేమైనా చేయాలా? హే, ఆ కూర చాలు. ఓ, నీకు ఇష్టమైన చీర కట్టుకుంటానన్నానుగా, అందుకే అన్నీ సరిపెట్టుకుంటున్నావా? హే, ప్యాసింజర్స్ వచ్చారు. నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. సార్, ఓటీపీ 6384. బేగంపేటలో 5 నిమిషాల పని ఉంది, ఆ రూట్లో పని. వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చేస్తాలే. ఓకే సార్. ఏంటి మసాజ్ సెంటర్ అమ్మికేనా మెసేజు? పెళ్ళైనా చేసుకోరా, నీ మీద బెంగెట్టేసుకుంది. దాంతో ప్రతి ఓడు తను వదారు చేస్తున్నాడు. ఫోన్ చేయాలన్నావుగా, ఆ పని చూడు. నీకోసం ముంబై పోలీసులు, హైదరాబాద్ పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు డ్రగ్స్ తీసుకుని సింగపూర్ రాగలవా? సిద్ధార్థ్ నమ్ము, రేపు మార్నింగ్ కార్గో ఫ్లైట్లో వస్తున్నా. అన్నీ రెడీ. నేను తీసుకొచ్చే డ్రగ్స్ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని కోట్లుంటుంది. ఇక బిజినెస్ అంతా సింగపూర్ నుంచే. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. బ్రహ్మాజీ ఫోన్ చేశాడు, జాగ్రత్తగా రమ్మని చెప్పాను. ఓకే, సీ యు సూన్. వి మీట్ అప్ టుమారో. బాయ్. సిద్ధార్థ్ శంషాబాద్ ఏరియాలో 5 స్టార్ హోటల్లో స్టే చేస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. శంషాబాద్ సైడ్ కొని. ఓకే సార్. రే, ఆ బిల్డింగ్ చూడు. శంకర్ గుర్తున్నాడా? ఆడేవాడు 2 సంవత్సరాల క్రితం మన దగ్గర పని కోసం వచ్చాడు. మనం ఇవ్వలేదు. ఇప్పుడు సిటీలో బిల్డింగ్తో పాటు 4 సైట్లకు ఓనరు. మళ్ళీ మొదలు. పైవన్నీ రెంట్కి ఇచ్చేశాడు. ఈవినింగ్ అయితే చాలు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాడు సెల్లార్లో.
మన బిజినెస్సే. మనం బాగానే ఉన్నాం కదరా. బాగానే ఉన్నామని మనం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే ఏంట్రా ఎన్నాళ్ళు ఈ కమిషన్ బతుకులు? అచ్చాచి పనికిరాదురా. నువ్వు అలాగే అనుకుంటుండు. చెప్పు. ఎక్కడి వరకు వచ్చావు? బాగా ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తున్నా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇంటికొచ్చాక చెప్తాను. అబ్బా చెప్పచ్చుగా. అబ్బా ఇంటికొచ్చాకే చెప్తాను. సో కమ్ ఫాస్ట్. బాయ్. మ్యారేజ్ అయిందా? అయింది సార్. ఎక్కడుండేది? శంషాబాద్లో సార్. సొంత ఇల్లా? కాదు సార్, కానీ నాతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం చదువుకున్నావేంటి? డిగ్రీ సార్. డిగ్రీ చదివి ఈ డ్రైవర్గా ఏంటి? మా వైఫ్ని కార్లో తిప్పాలని ఆశ సార్. డిగ్రీతో వచ్చిన జాబ్తో బైక్ ఈఎంఐ కూడా కట్టలేను. అందుకే క్యాబ్ ఓనర్ని నేనే, డ్రైవర్ని నేనే. వైఫ్ని కార్లో తిప్పచ్చు కదా సార్. తెలివైన వాడివే, చూసి నేర్చుకోరా. ఇది ఇంకెదగడ. చెకింగ్ ఎంతసేపు పడుతుందో చూడు. ఓకే సార్. ఇక్కడ వెయిట్ చేయి, 10 minutesలో వస్తాం. సార్, ఎవరో ఇద్దరు వచ్చారు. డౌట్గా ఉంది సార్. కీప్ వాచింగ్. నేను ఇప్పుడే వస్తున్నా. హేమంత్, లెట్స్ గో. ఎస్ సార్. డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ సిటీ నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఏసీపీ విక్రమ్ అన్ని ప్రదేశాలలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. సిద్ధార్థ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా లోపల తీసుకో. సమాచారం అందించవలసిందిగా ఏసీపీ సిద్ధార్థ గురించి పోలీసులు చాలా సీరియస్గా ఎదుగుతున్నారంట. తప్పించుకోగలడంటావా? ముంబై పోలీసుల వల్లే కాలేదు, హైదరాబాద్ పోలీసులేం. అయినా సిద్ధార్థ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాడు. అవునా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావా? అవును. చూడు, పాస్పోర్ట్, టికెట్, ఎవ్రీథింగ్ రెడీ. ఎవరైనా ఆపగలరా? చేర్స్. చియర్స్. హలో సిద్ధార్థ్. ఎక్కడ?
స్పాట్కి వచ్చాం. పోలీస్ నిఘా ఉంది, జాగ్రత్త. ఎక్కువసేపు ఉండొద్దు. ఏం పర్లేదులే, నేను చూసుకుంటాలే. వచ్చేస్తున్నాం. ఫోటోలు తీసావు కదా? నేను ఫోటోలు తీస్తా. నేను చూశాను, ఫోటోలు తీసావు కదా? చెప్తున్నా కదా తీయలేదు. ఫోటోలు తీయలేదు అన్నీ చీట్ చేస్తారు నువ్వు. మమ్మల్ని మోసం చేస్తారు నువ్వు. Drop the gun! Drop the gun! Drop the gun! ఇంకోటి చచ్చా నా కొడుకు. స్మోక్ చేశాక నా దగ్గరికి రావద్దన్నానా? నిన్నే రావద్దన్నానా? సిద్ధార్థ్, సరుకుతో బయలుదేరాం. పైన చీట్ చేయబోయాడు, చంపేశాం. నాకు నమ్మకమైన వాడివి నువ్వే బ్రహ్మాజీ. ఎనీ టైం సిద్ధార్థ్, వచ్చేస్తాం. ఏయ్, కారు ఆపేవేంటి? పైన ఎవరినో చంపేశానంటున్నారు. ఏయ్ పోనవయ్యా, పోలీసులు ఫాలో అవుతున్నారు. పోలీసులా? సార్ ప్లీజ్ సార్, ముందు కార్ దిగండి. చెప్తున్నాను కదా, కార్ పోనీ. సార్ చాలా ప్రాబ్లం అవుతుంది, వేరే కార్ చూసుకోండి, ముందు కార్ దిగండి. మామూలు చెప్తే ఉన్నావా? పోనీ. ఇందాక నుంచి ప్యాసింజర్స్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఎవరా మీరు? ముందు కార్ దిగండి. ఇలా చెప్తే విన్నారు అన్ని. ఒక్కడిని చంపినోడికి ఇంకొని చంపడం పెద్ద కష్టమేం కాదు. పోనీ పోనీ. ఏంటి అప్పుడే డ్రింక్ టైమా? ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. దీనమ్మా, పోహేలో ఒక్కసారైనా ఇంత కాస్ట్లీ డ్రింక్ తాగే అదృష్టం ఉందో లేదో. అవును, లోకల్ ఐటీతో బుక్ చేశారు. ఏ ఏరియా మీది? కర్మాన్ ఘాట్. ఓకే. ఇతన్ని హోటల్ ఎక్కడైనా చూసారా? లేదు, ఎక్కడ చూడలేదు. ఓకే, ఒకసారి రూమ్ చెక్ చేయాలి. వీఆర్ క్లియర్ సార్. ఇట్స్ ఓకే. మీకంటే ముందు వాడి రూమ్ నుంచి చెక్అవుట్ అయి వెళ్ళుండొచ్చుగా, మాకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని. వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. విఆర్ అన్నారు, రూమ్లో ఇంకెవరున్నారు? నా ఫ్రెండ్ సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? అతనెక్కడ? బాత్రూంలో ఉన్నాడు. బయటికి పిలవండి. ఏంటి? పోలీస్ చెకింగ్. అతని ఐడి కార్డ్ చూపించండి. ఎక్కడుందో తెలియదు సార్.